ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070557777 అండ్ 9032064822. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా. నేను మీ చైతన్య కిరణ్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫిబ్రవరి మాసానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒక 20 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. సో దట్ మీకు ఎంతవరకు గుర్తుంది అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అదేవిధంగా ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఎలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేయాలనేటువంటివి కూడా మనము ఈ క్లాస్ ద్వారా చూద్దాము. రైట్, ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియా యుఏఈ రిలేషన్స్. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా క్వశ్చన్ చూస్తూ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎంతవరకు గుర్తుంది అనేటువంటిది రీకలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్, ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియా యుఏఈ రిలేషన్స్కి సంబంధించి. ఎందుకు అనంటే మనకు ఫిబ్రవరిలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు యుఏఈకి విజిట్కి వెళ్ళడం జరిగింది. సో అందులో భాగంగా ఇండియా యుఏఈ రిలేషన్స్ మీద ఆ క్వశ్చన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రైట్, ఫస్ట్, సదాత్ అన్సిక్ ఈజ్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఏఈ అనేటువంటిది ఒక స్టేట్మెంట్. ఇండియా అండ్ యుఏఈ సైన్డ్ ఏ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం పైన సంతకం చేశాయి అనేటువంటిది ఒక స్టేట్మెంట్. ఇండియా అండ్ యుఏఈ సైన్డ్ ఏ కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఇన్ 2022, సెపా అంటాము, దాని మీద చేశాయి అని చెప్పేసి. నెక్స్ట్, బోత్ ద కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ బ్రిక్స్ అండ్ I2U2. దీంట్లో మనకి 4 స్టేట్మెంట్స్లో ఏం అడుగుతున్నారో చూడండి. తప్పు ప్రకటనలను, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్, ఫస్ట్ అది చూసుకోవాలి. కరెక్టా ఇన్కరెక్టా ఏది అడుగుతున్నారని. ఇక్కడ ఇన్కరెక్ట్ అడుగుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఒక స్టేట్మెంట్ మాత్రమే ఇన్కరెక్ట్, మిగిలిన 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. రైట్, సో ఇప్పుడు చూడాలి ఒకసారి. ఫస్ట్, సదాత్ అన్సిక్, మనము మిలిటరీ ఎక్సర్సైజ్ గురించి చాలాసార్లు డిస్కస్ చేసాము. అప్పుడు సదాత్ అన్సిక్ అనేది ఇండియా అండ్ సౌదీ అరేబియా, ఇలా గుర్తుపెట్టుకోండి అని కూడా చెప్పాను. ఎస్, సదాత్ అన్సిక్ సౌదీ అరేబియా. రైట్, సదాత్ అన్సిక్ అంటే సౌదీ అని గుర్తు రావాలి మీకు, సౌదీ. రైట్, సో సదాత్ అన్సిక్ అనేది ఇండియా అండ్ యుఏఈ కాదు, సౌదీ అరేబియా. రైట్, సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసింది. ఇది తప్పు కాబట్టి మనకు అడిగింది కూడా ఇన్కరెక్టే కాబట్టి ఇది మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్. అయితే మిగిలినవి కూడా ఒకసారి చూద్దాము. ఇండియా అండ్ యుఏఈ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ కూడా చేసుకున్నాయి. భారతదేశం మరియు యుఏఈ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం పైన సంతకం చేశాయి దీంట్లో భాగంగా. అదేవిధంగా ఇండియా అండ్ యుఏఈ సైన్డ్ కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, భారతదేశం మరియు యుఏఈ 2022లో సమగ్ర భాగస్వామ్య ఒప్పందం పైన కూడా సంతకం అనేది చేశాయి. అది కూడా ఒక పాయింట్. ఇంకొకటి ఏంటి అని అంటే బోత్ ద కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ బ్రిక్స్ అండ్ I2U2 అన్నారు. మనకి బ్రిక్స్లో చూసినట్టయితే 2024లోనే రీసెంట్గా జనవరిలోనే చూసాము 5 కంట్రీస్ యాడ్ అయినాయి అని చెప్పేసి. రైట్, దాని కోడ్ కూడా యూజ్ EIE. దాంట్లో మనకి యు అంటే యుఏఈ. రైట్, బ్రిక్స్లో ఆల్రెడీ ఇండియా ఉంటుంది, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో ఇండియా ఉంది. ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన వాటిల్లో యుఏఈ కూడా యాడ్ అయింది. సో దట్ బోత్ ద కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ బ్రిక్స్. అవును, కరెక్ట్. నెక్స్ట్, I2U2 అనేది 4 కంట్రీస్ యొక్క గ్రూప్. అది I2U2 అంటే ఇండియా, ఇజ్రాయిల్ అండ్ యుఏఈ, USA. సో ఇందులో కూడా యుఏఈ ఉంది అండ్ ఇండియా ఉంది. కాబట్టి ఈ రెండు I2U2లో బ్రిక్స్లో రెండిట్లలో కూడా మనకి ఇండియా, యుఏఈ రెండు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది కూడా కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా ఇండియా యుఏఈకి సంబంధించి రీసెంట్ విజిట్లో అని అంటే ఎస్, మనకి బోచాసన స్వామి వాళ్ళ యొక్క బ్యాప్స్ టెంపుల్ అంటారు. బోచాసన స్వామి అక్షర టెంపుల్ అనేది ఉంటుంది. ఫుల్ నేమ్ ఒకసారి చెక్ చేయండి. టెంపుల్ ఇది
మనకి గల్ఫ్ కంట్రీలోనే అతిపెద్ద హిందూ దేవాలయము. అది రీసెంట్గా మన పిఎం అక్కడికి వెళ్ళినప్పుడే ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. సో బాప్టిస్ట్ టెంపుల్కి సంబంధించినటువంటి అంశం కూడా ఎక్కడ అంటే అబుదాబిలో, సౌదీ అరేబియాలోని యుఏఈలోని అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని కూడా స్టార్ట్ చేశారు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్, రైట్. నెక్స్ట్, సో దీనికి సంబంధించి ఇప్పుడు మనకు తప్పు అన్నారు కాబట్టి ఫస్ట్ సదాకాన్ సిక్ అనేది తప్పు. మరి ఇండియా యుఏఈకి మధ్య ఏమైనా మిలిటరీ ఎక్సర్సైజ్ ఉన్నాయా? ఎస్ ఉన్నాయి కదా, డెజర్ట్ సైక్లోన్, ఇది ఇండియా యుఏఈకి మధ్య. అవి ఒకసారి కంపల్సరీగా చెక్ చేసుకోండి అండ్ నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. దేని గురించి ఇది చూడండి. ఇండియా ర్యాంక్స్ 80th ఇన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా 80వ ర్యాంక్ వచ్చింది అని. యుఎస్ఏ లాంచెస్ మిషన్ ఆస్పైడ్స్ టు ప్రొటెక్ట్ రెడ్ సీ వెజల్స్ ఫ్రమ్ ఇరాన్ బ్యాక్డ్ హౌతీ అటాక్స్. ఇండియా ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ బ్రిక్స్, G20, G7. దోస్తీ 16 బయానియల్ ట్రైలేటరల్ కోస్ట్ గార్డ్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా, మాల్దీవ్స్ అండ్ శ్రీలంక. సో ఇందులో కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నాడు అంటే 4 స్టేట్మెంట్స్లో మిగిలిన 3 తప్పు, 1 మాత్రమే కరెక్ట్. సో ప్రతి స్టేట్మెంట్లో ఏమైనా తప్పు ఉందా అనేది చెక్ చేయాలి. ఇండియా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మనకి 80 ర్యాంక్ వచ్చింది అనేటువంటి అంటున్నారు ఫస్ట్. సో మీకు తెలుసు, మనం ఇండెక్స్ గురించి చదివినప్పుడు చూసాము. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది మనకి హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనేటువంటి కంపెనీ రిలీజ్ చేస్తుంది. దాంట్లో ఏంటి అని అంటే ఒక కంట్రీ యొక్క పాస్పోర్టు ఎన్ని కంట్రీస్కి వితౌట్ ప్రయర్ వీసా లేకుండా విజిట్ చేయొచ్చు, ఎన్ని డెస్టినేషన్స్కి వెళ్ళొచ్చు అనేటువంటి బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇస్తారు, రైట్. అట్లా ఈసారి ఇండియాకి ఎంత ర్యాంక్ వచ్చింది అంటే 85. ఓకే, సో ఇది తప్పు. అదేవిధంగా యుఎస్ఏ లాంచెస్ మిషన్ ఆస్పైడ్స్ టు ప్రొటెక్ట్ రెడ్ సీ వెజల్స్ ఫ్రమ్ ఇరాన్ బ్యాక్డ్ హౌతీ అటాక్స్ అన్నాడు. మిషన్ ఆస్పైడ్స్ అనేది మనకి రెడ్ సీలో జరిగేటువంటి హౌతీ అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చేసేటువంటి ఒక ప్రయత్నమే మిషన్ ఆస్పైడ్స్. అయితే అది యుఎస్ఏ లాంచ్ చేయలేదు. ఎవరు లాంచ్ చేశారు మరి అని అంటే యూరోపియన్ యూనియన్ లాంచ్ చేసింది, రైట్. సో ఇక్కడ యుఎస్ఏ ప్లేస్లో యూరోపియన్ యూనియన్ కనుక పెట్టినట్టయితే కనుక ఆ స్టేట్మెంట్ అంతా కరెక్ట్ అవుతుంది. యూరోపియన్ యూనియన్ లాంచెస్ మిషన్ ఆస్పైడ్స్ టు ప్రొటెక్ట్ రెడ్ సీ వెజల్స్ ఫ్రమ్ ఇరాన్ బ్యాక్డ్ హౌతీ అటాక్స్. ఈ ఎర్ర సముద్రం గుండా వెళ్ళేటువంటి నౌకల మీద మనకి దాడులు చేయకుండా, హౌతీ రెబెల్స్ దాడులు చేయకుండా ఒక మిషన్ ఆస్పైడ్స్ అనేటువంటి ఒక ఆపరేషన్ తీసుకొచ్చారు. అది EU తీసుకొచ్చింది, యూరోపియన్ యూనియన్. సో యుఎస్ఏ ఇచ్చారు కాబట్టి ఇది కూడా తప్పు. ఇంకా ఇండియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బ్రిక్స్ అన్నాడు. బ్రిక్స్లో పార్టా? ఎస్, ఆబ్వియస్లీ. G20లో పార్టా? ఎస్, G20 కంట్రీస్ అన్ని కూడా నేను ఇదివరకు చెప్పాను, మీరు ఇక్కడ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. G7 కూడా మనం ఇదివరకు డిస్కస్ చేసినాం, గుర్తుందా? 2+4+1. 2+4+1 అంటే ఏషియా మొత్తంలో 1 ఒకటే ఉంటుంది, జపాన్ మాత్రమే ఉంటుందని చెప్పాం. మరి ఇండియా అనేది ఏషియా కదా, సో G7లో ఉంటుందా? లేదు, అంటే ఇది తప్పు, రైట్. నెక్స్ట్, దోస్తీ 16 అనేది మనకి బయానియల్ ట్రైలేటరల్ కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా, మాల్దీవ్స్, శ్రీలంక. ఈ 3 కంట్రీస్ కోస్ట్ గార్డ్స్ మధ్య జరిగేటువంటి, ఇండియా, మాల్దీవ్స్, శ్రీలంక మధ్య జరిగేటువంటి బయానియల్ ఎక్సర్సైజ్ ఇది. అంటే మనకి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఎక్సర్సైజ్ దోస్తీ 16 అనేది, రైట్. సో ఇది కూడా కరెక్టే. మరి ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు? కరెక్టే అడుగుతున్నాడు, అంటే ఇది కరెక్ట్. ఇవన్నీ 3 కూడా తప్పు, రైట్. సో డి అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అబౌట్ సుప్రీంకోర్టు? బేసిక్ క్వశ్చన్ సుప్రీంకోర్టు గురించి. మరి అదెందుకు ఇంపార్టెంట్ ఈ క్లాస్కి, కరెంట్ అఫైర్స్కి అని అంటే సుప్రీంకోర్టు మనకి January 28, 1950లో ఏర్పడింది. ఇప్పుడు అందులో భాగంగా అది ఏర్పడినటువంటి 75 years సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నందువల్ల సుప్రీంకోర్టు గురించి మనకి కంపల్సరీగా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, రైట్. సో దాంట్లో ఫస్ట్ సుప్రీంకోర్టు ఎట్ కల్కత్తా ఎస్టాబ్లిష్డ్ అండర్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అనేది అంటున్నాము. నెక్స్ట్ స్టేట్మెంట్, చార్టర్ చట్టం. కరెంట్లీ ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఈస్ 33 ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. Supreme Court in the Association for Democratic Reforms and ANR versus Union of India and others unanimously struck down the National Judicial Appointment Commission Act.
సుప్రీంకోర్టు మనకి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న సందర్భంగా కంపల్సరీగా దాని మీద క్వశ్చన్స్ రావచ్చు. అందులో భాగంగా ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. కలకత్తాలో మొదటి సుప్రీంకోర్టు 1833 చార్టర్ ప్రకారం స్థాపించబడింది అంటున్నారు. మీరు పాలిటీలో చదువుకోవచ్చు, హిస్టరీలో చదువుకొని ఉండొచ్చు కంపల్సరీగా దీని గురించి. మొట్టమొదటి సుప్రీంకోర్టు అనేది మనకి 1773 చార్టర్ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారంగా 1774లో ఏర్పడింది అని చెప్పేసి, రైట్. సో ఇక్కడ సరైనది అని అడుగుతున్నాము, కానీ 1833 చార్టర్ కాదు, 1773 చార్టర్ ప్రకారంగా చార్టర్ యాక్ట్ కూడా అది రెగ్యులేటింగ్ యాక్ట్ అంటారు. అప్పుడు రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారంగా 1774లో మొట్టమొదటిసారిగా కలకత్తాలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. సో ఫస్ట్ ఇది తప్పు. నెక్స్ట్, ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీంకోర్టు గరిష్ట బలం మ్యాక్సిమం స్ట్రెంత్ 33 అంటున్నారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1+33. ప్రజెంట్ సుప్రీంకోర్టు యొక్క స్ట్రెంత్ 1+33 అంటే 1 CJI తర్వాత 33 అదర్ జడ్జెస్ అనమాట. అంటే ఓవరాల్గా 34. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రధాన న్యాయమూర్తితో సహా 33 అంటున్నాడు, కానీ కాదు. అక్కడ ఒకవేళ ఎక్సెప్ట్ CJI అంటే కనుక కరెక్ట్ అయ్యేది, కానీ ఇంక్లూడింగ్ CJI అంటున్నాడు కాబట్టి అది కూడా తప్పు. సో ఎగ్జామ్లో ఇట్లాంటి పాయింట్స్ బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంక్లూడింగ్ దగ్గర ఎక్స్క్లూడింగ్ ఇవ్వడము, ఇన్సైడ్ దగ్గర అవుట్ సైడ్, ఇట్లాంటి చిన్నవి ఇస్తూ మ్యానిపులేట్ చేస్తారు క్వశ్చన్స్. సో జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ చేయాలి, రైట్. నెక్స్ట్, ప్రజాస్వామ్య సంస్కరణ సంఘంలో సుప్రీంకోర్టు దీన్ని ఏమంటే సుప్రీంకోర్టు ఇన్ ద అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, అది కేస్ పేరు యాక్చువల్లీ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసు. దాంట్లో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ యాక్ట్ NJSC యాక్ట్ అంటాము, ఈ జ్యుడిషియల్ అపాయింట్మెంట్కి సంబంధించినటువంటిది. దీన్ని స్టక్ డౌన్ చేసింది అంటున్నారు, కానీ యాక్చువల్గా ఈ కేసు అనేది దీనికి సంబంధించింది కాదు. ఈ కేసు కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా మనకి వార్తల్లో ఉంది. అందుకోసం అని చెప్పేసి ఒకే దగ్గర 2 టాపిక్స్ కవర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ కేసు దేనికి సంబంధించింది అని కూడా ఇంపార్టెంట్. దేనికంటే ఎలక్టోరల్ బాండ్స్, రైట్. అది కూడా ఈ మధ్య మనకి ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ని రద్దు చేసిండ్రు. ఆ రద్దు చేస్తూ తీసుకొచ్చినటువంటి ఏ కేసులో రద్దు చేశారు అని అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసులోనే మనకి ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ని రద్దు చేశారు. సో ఇది కూడా ఒక పాయింట్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇది తప్పు. సో ఇక్కడ మనకి కరెక్ట్ అడుగుతున్నారు, చూస్తే ఫస్ట్ది తప్పే, సెకండ్ది తప్పే, థర్డ్ది తప్పే. ఇంకా మరి కరెక్ట్ అంటే చూస్తే 2, 3, 2 ఓన్లీ, 1, 2, 3 నన్ను, ఏది కూడా కరెక్ట్ కాదు కాబట్టి నన్ను అనేది క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. కంపల్సరీగా సుప్రీంకోర్టు మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఇయర్ అంతా ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. సో అట్లా మీరు ఏ సబ్జెక్ట్ చదివినా కొన్ని ఏరియాస్ ఉంటాయి, స్పెసిఫిక్ ఏరియాస్. ఈ ఇయర్లో ఈ ఎగ్జామ్ రాస్తే ఈ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అవి చూస్ చేసుకొని, అవి జాగ్రత్తగా తెలుసుకొని వాటి మీద మీరు ప్రిపేర్ అయ్యి ఆన్సర్ చేసినట్టయితే తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ కవర్ చేయగలుగుతారు. అండ్ ఏంటంటే టార్గెట్ ఓరియంటెడ్గా ఉంటుంది. అట్లా కాకుండా మొత్తం అన్ని చదువుతాను అంటే అందులో సగం గుర్తుండవచ్చు, సగం గుర్తుండకపోవచ్చు. మనకి అన్ని చదవడం ఇంపార్టెంట్ కాదు. ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంటో అవి చదువుకోండి అండ్ కంపల్సరీగా ర్యాంక్ అనేది వస్తుంది, రైట్. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. Article 39A imposes an obligation on the state to provide free legal aid to ensure access to the justice for all citizens. Article 39A incorporated through 44th Amendment Act of the Constitution. Supreme Court derived the idea of complete justice from Article 142 of the Constitution. Alright. ఏంటి దీనికోసం ఎందుకు వచ్చింది అని అంటే మనకి ఆర్టికల్ 142 కూడా వార్తల్లో ఉంది. రీసెంట్గా మనం చూసాము, ఫిబ్రవరిలో చండీగఢ్లో మేయర్ ఎన్నికల వివాదం జరిగింది. దాంట్లో భాగంగా మనకి ఆ ఓట్ల లెక్కింపు అనేది మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టే ఇన్వాల్వ్ అయ్యి సుప్రీంకోర్టులోనే చేశారు, ప్రిమిసెస్లోనే. కాబట్టి అందుకని చెప్పేసి అది ఆర్టికల్ 142ని ఇన్వోక్ చేశారు అప్పుడు, అందుకని అది మనకి వార్తల్లోకి వచ్చింది. కాబట్టి ఆర్టికల్ 142 మీద బేసిక్ పాయింట్స్ చదువుకోవాలి, రైట్. సో సుప్రీం కోర్ట్ డిరైవ్డ్ ద ఐడియా ఆఫ్ కంప్లీట్ జస్టిస్ ఫ్రమ్ ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఒక స్టేట్మెంట్. ఆర్టికల్ 39 ఇంపోజెస్ 39A ఏం చెప్తుంది మనకి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 39A ఉంటుంది. అది
ఆర్టికల్ 39A పౌరులందరికీ న్యాయం జరిగేలా చూడడానికి ఉచిత న్యాయ సహాయం అందించడానికి రాష్ట్రంపై బాధ్యతను విధిస్తుంది. ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది కరెక్ట్. ఆర్టికల్ 39A ఇన్కార్పొరేటెడ్ త్రో 44th అన్నాడు, కానీ 42nd అమెండ్మెంట్ ఆఫ్ 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి 39 ఆర్టికల్ 39Aని ఇన్కార్పొరేట్ చేశారు. సో బి తప్పు. రైట్, మనకు అడిగింది కూడా ఇన్కరెక్టే కాబట్టి ఇది ఆన్సర్ మనకి వచ్చేసింది. కాకపోతే మిగిలిన కూడా చూద్దాము. సుప్రీంకోర్టు డిరైవ్డ్ ద ఐడియా ఆఫ్ కంప్లీట్ జస్టిస్ ఫ్రమ్ ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కరెక్ట్ ఇది కూడా. సో బి అనేది మనకి రైట్ ఆన్సర్. ఇక్కడ ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి బీనే మనకి ఇన్కరెక్ట్ ఇక్కడ. రైట్, నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ 17th లోక్సభ. మనకి 17th లోక్సభ కూడా ముగిసింది, దాంతో అందుకని చెప్పేసి 17th లోక్సభ సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ని మనకి పిఆర్ఎల్ లెజిస్లేటివ్ రీసెర్చ్ కొంత స్టాటిస్టిక్స్ ఇచ్చింది, దాని మీద బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ రావచ్చు. రైట్, సో అందులో ఒకటి డెప్యూటీ స్పీకర్ నాట్ ఎలక్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే ఈ లోక్సభలో మనకి 17th లోక్సభ 2019 నుండి స్టార్ట్ అయింది 2024 వరకు. సో ఈ 17th లోక్సభలో ఫస్ట్ టైము మనకి డెప్యూటీ స్పీకర్ అనే వాళ్ళు ఎలక్ట్ అవ్వలేదు కంప్లీట్ టర్మ్ అంతా కూడా అనేది ఒక స్టేట్మెంట్. ఫ్యూయెస్ట్ సిట్టింగ్స్ అమాంగ్స్ట్ ఆల్ ఫుల్ టర్మ్ లోక్సభాస్ విత్ 206 ఇన్స్టెన్సెస్ ఆఫ్ సస్పెన్షన్ ఆఫ్ ఎంపీస్. క్వశ్చన్ అవర్ వాజ్ క్యాన్సల్డ్ ఇన్ మాన్సూన్ సెషన్ ఆఫ్ 2020 డ్యూ టు ద పాండమిక్. ఇవన్నీ కూడా మనకి దీనికి సంబంధించి 2019 నుంచి 2024 17th లోక్సభ సంబంధించినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇందులో ఏంటి కరెక్ట్ అని అడుగుతున్నారు. కరెక్ట్ ఏంటి? రైట్, సో చూసినట్టయితే డెప్యూటీ స్పీకర్ని ఎలెక్ట్ చేశారు ఫస్ట్ టైము. ఈ టర్మ్ మొత్తం అంతా కూడా డెప్యూటీ స్పీకర్ అనేటువంటి పర్సన్ని ఎలెక్ట్ చేయలేదు. ఫస్ట్ కరెక్టే. సో ఫస్ట్ కరెక్ట్ అంటే మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూయెస్ట్ సిట్టింగ్స్ అమాంగ్స్ ఆల్ ఫుల్ టర్మ్ లోక్సభాస్. ఇప్పటి వరకు జరిగినటువంటి మొత్తం ఫుల్ టర్మ్ లోక్సభ ఏదైతే ఉంటాయో, ఫుల్ టర్మ్ అంటే 5 years టర్మ్ కంప్లీట్ చేసుకున్నటువంటి లోక్సభాస్ ఉంటాయి కదా, వాటిల్లో విత్ 206 ఇన్స్టాన్సెస్ ఆఫ్ సస్పెన్షన్ ఆఫ్ ఎంపీస్. దీంట్లో తక్కువ మొత్తంలో జరిగినాయి అంటే అవును, తక్కువ సెట్టింగ్స్ ఈ 17th లోక్సభలోనే జరిగినాయి. రైట్, అందులో 206 times సస్పెన్షన్ ఆఫ్ ఎంపీస్ కూడా జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అవర్ వాజ్ క్యాన్సల్డ్ ఇన్ మాన్సూన్ సెషన్ ఆఫ్ 2020 డ్యూ టు పాండమిక్స్ టైంలో మనకి కరోనా కారణంగా 2020 వర్షాకాల సెషన్లో ప్రశ్నోత్తరాల సమయం క్వశ్చన్ అవర్ అనేది రద్దు చేయబడింది. కరెక్ట్, ఇది కూడా 17th లోక్సభలోనే జరిగింది. ఓకేనా, సో 3 కూడా కరెక్ట్. 1, 2, 3 అనేది మనకి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. 17th లోక్సభకు సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి ఇదివరకు కూడా, ఇక ముందు కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్గా జరిగినట్టు ఏపీఎస్సీ గ్రూప్ 2లోనో 1లోనో కూడా ఈ లోక్సభకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. రైట్, సో నెక్స్ట్ అంశానికి వెళ్ళడానికంటే ముందు తెలంగాణ డిఎస్సి ఎస్డిటికి సంబంధించినటువంటి మెంటార్షిప్ ప్రోగ్రామ్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. అండ్ డిఎస్సి తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 1799K, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కూడా 1799K అవైలబుల్గా ఉన్నాయి. 6 months వ్యాలిడిటీతో పాటుగా వస్తాయి అవి. రైట్, అదేవిధంగా తెలంగాణ డిఏఓకి సంబంధించి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఫుల్ కోర్సు 499K మనకి ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందజేస్తారు. అదేవిధంగా తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి పేపర్ 2 ఎడ్యుకేషన్ విద్య ఆన్లైన్ ఫుల్ కోర్సు 999K 6 months వ్యాలిడిటీతో అందజేస్తున్నారు. తెలంగాణ గ్రూప్ 3 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 799K 6 months వ్యాలిడిటీతో మనకి క్లాసెస్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. దీనికోసం మీరు S&S పబ్లికేషన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఎగ్జామ్స్ అడ్డా యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మనకి టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఉంటాయి. రైట్, అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్స్ అడ్డా ప్రతిరోజు ఈవినింగ్ 6 o'clockకి మన కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఆన్సర్. సింగపూర్ ఈజ్ ద టాప్ FDI సోర్సింగ్ నేషన్ ఫర్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలౌడ్ 100% FDI ఇన్ స్పేస్ సెక్టర్. సరైన సమాధానం చెప్పండి. సింగపూర్ భారతదేశానికి అగ్ర FDI సోర్సింగ్ దేశం. భారత ప్రభుత్వం అంతరిక్ష రంగంలో 100% FDIని అనుమతించింది. మనకి FDIని 100% స్పేస్ సెక్టార్లో తీసుకుందని చెప్పేసి ఆ అంశం మీద ఇది వార్తల్లోకి వచ్చింది. రైట్, గుర్తుంది కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నారు. మనకి హైయెస్ట్ FDIs సోర్సింగ్ ఏంటి అంటే భారతదేశానికి అగ్ర FDI సోర్సింగ్ దేశం సింగపూరే. రైట్, ఇది కరెక్టే. భారత ప్రభుత్వం అంతరిక్ష రంగంలో స్పేస్ సెక్టార్లో
దేని గురించి మనం డీటెయిల్డ్గా ఇదివరకే డిస్కస్ చేసుకున్నాము. స్పేస్ సెక్టార్లో 100% FDIని అనుమతించింది, అందుకోసమనే ఇది వార్తల్లోకి వచ్చింది. రైట్, 1 and 2 రెండు కూడా కరెక్టే, బోత్ అనేది క్వశ్చన్కి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఆన్సర్ అబౌట్ ద ప్రధాన మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన. మనకి ఫిబ్రవరిలో బడ్జెట్ వస్తుంది, దాంట్లో భాగంగా మనకి ఇంటరిమ్ బడ్జెట్ వచ్చింది కాబట్టి ఈసారి ఎక్కువ అంశాలు లేవు, కొన్ని స్కీమ్స్ మాత్రమే కొత్తగా యాడ్ చేసినారు. సో అందులో ఒకటి ఇంపార్టెంట్, ఇది మనకి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేటువంటి దాని గురించి ఒక క్వశ్చన్. రైట్, PMMKSSY ఏ సెంట్రల్ సెక్టార్ సబ్ స్కీమ్ అండర్ ద ప్రధాన మంత్రి మత్స్య సంపద ఫర్ ఫార్మలైజేషన్ ఆఫ్ ఫిషరీస్ సెక్టార్. అంటే మత్స్యరంగం అధికారీకరణ కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద కింద కేంద్ర రంగ ఉప పథకం ఇది అని చెప్పేసి ఒకటి అంటున్నాడు. నెక్స్ట్, ఇది ఫినాన్షియల్ ఇయర్ 2023-24 నుంచి ఫినాన్షియల్ ఇయర్ 2026-27 వరకు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతి సంవత్సరము 6,000 కోట్ల పెట్టుబడితోటి మత్స్య పరిశ్రమలో సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు మద్దతు ఇస్తుంది. సో ఏదైనా స్కీమ్ వస్తే ఇది వరకు చాలాసార్లు చెప్పాను, ప్రతిసారి చెప్తున్నాను స్కీమ్ వచ్చినప్పుడు ఎందుకంటే మీరు కంపల్సరీ మీకు అది నోటెడ్ అయిపోవాలి. ఏ స్కీమ్ వచ్చినా కంపల్సరీగా అది సెంట్రల్ సెక్టారా లేదంటే సెంట్రల్ స్పాన్సర్డా అనేటువంటి ఒక పాయింట్, అది ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది అనేటువంటి ఒక పాయింట్ కంపల్సరీగా చూసుకోండి. ఓకేనా? సో అందులో ఇప్పుడు మనకి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేటువంటిది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో ఒక సబ్ స్కీమ్, అది సెంట్రల్ సెక్టార్ స్కీమే. ఎందుకోసం అంటే ఫిషరీస్ సెక్టార్ని మత్స్య పరిశ్రమని ఫార్మలైజ్ చేయడానికి కోసం. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. రైట్, సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే B and D ఎలిమినేట్ చేసేయచ్చు, ఇంకా 1 or C ఉంటుంది. ఇట్ విల్ సపోర్ట్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ఫిషరీస్. ఆబ్వియస్లీ ఫిషరీస్లో మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ని సపోర్ట్ చేయడానికి విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఓవర్ 6,000 కోట్ల పెట్టుబడితోటి ఈచ్ ఇయర్ ఫ్రమ్ ఫినాన్షియల్ ఇయర్ 2023-24 టు ఫినాన్షియల్ ఇయర్ 2026-27 ఇన్ ఆల్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ అన్నాడు. కాకపోతే ఇక్కడే చిన్న పాయింట్ చూడండి, ఈచ్ ఇయర్ అన్నాడు కానీ కాదు, ప్రతి సంవత్సరం కాదు. మనకి ఈ టార్గెట్ పీరియడ్ ఉంది కదా 2023-24 నుంచి 2026-27 అంటే 3 years. ఈ టైం పీరియడ్లో మాత్రమే మొత్తం, అంటే ఈ టైం పీరియడ్ మొత్తానికి కలిపి మనకి 6,000, ప్రతి సంవత్సరానికి కాదు. రైట్, ఇట్లా చిన్న టర్మినాలజీతోటే మనకి క్వశ్చన్ అనేది, అందుకని ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. రైట్, సో 6,000 కోట్లు ఈచ్ ఇయర్ కాదు, ప్రతి సంవత్సరము కాదు, మొత్తం ఈ 2023 నుంచి 2026 వరకు ఆ టైం పీరియడ్ డ్యూరేషన్ మొత్తానికి కలిపి 6,000 కోట్లు. రైట్, సో అందుకే తప్పు, సెకండ్ తప్పు, 1 ఓన్లీ అనేది మనకి క్వశ్చన్కి రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ ఆన్సర్ అబౌట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ టు ద కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ CMS COP14. మనకి మామూలుగా కాప్స్ అంటాం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, జనరల్లీ అది UNFCCకి సంబంధించిన వాటిని జనరల్ కాప్స్ అంటాం. అయితే ఇవి అట్లాగే కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్, వలస పక్షులకు సంబంధించినటువంటి, వలస జాతులకు సంబంధించినటువంటి వాటి గురించి డిస్కస్ చేసేటువంటి ఇది కూడా మనకి CMS అంటాము, కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్. CMS అంటే దానికి సంబంధించినటువంటి COP 14 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 14 జరిగింది. ఎక్కడ జరిగింది అని అంటే మనకి సమర్కండ్ ఉజ్బెకిస్తాన్లో జరిగింది. రైట్, సమర్కండ్ ఉజ్బెకిస్తాన్. దీన్నే బాన్ కన్వెన్షన్ అని కూడా అంటారు, బాన్ కన్వెన్షన్. అయితే దాని నుంచి వచ్చినటువంటి అవుట్పుట్స్ మీద ఒక క్వశ్చన్. ఫస్ట్ ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒకసారి చూసుకోండి, నెక్స్ట్ తెలుగు స్లైడ్ కూడా చూపిస్తాను. అండర్ CMS COP14 ద ఫస్ట్ ఎవర్ స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ మైగ్రేటరీ స్పీసీస్ రిపోర్ట్ లాంచ్డ్. ఈ COP14లో భాగంగా మొట్టమొదటిసారిగా స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ మైగ్రేటరీ స్పీసీస్ రిపోర్టు, అంటే ఈ వలస పక్షులకు సంబంధించిన వలస జీవులకు సంబంధించినటువంటి రిపోర్టు, ఒక నివేదిక అనేటువంటిది మొట్టమొదటిసారిగా లాంచ్ చేసినారు అనేటువంటి ఒక అంశము. నియర్లీ 44% మైగ్రేటరీ స్పీసీస్ లిస్టెడ్ అండర్ CMS ఆర్ షోయింగ్ పాపులేషన్ డిక్లైన్స్. దాదాపుగా 44% మైగ్రేటరీ స్పీసీస్ అనేవి మనకి పాపులేషన్ జనాభా అనేది తగ్గుదల కనిపిస్తుంది అనేది. CMS COP మీట్స్ ఎవ్రీ ఇయర్ మీట్ అవుతుంది అని. మోర్ దాన్ 22% ఆఫ్ CMS లిస్టెడ్ స్పీసీస్ ఆర్ థ్రెటన్డ్ విత్ ఎక్స్టింక్షన్. ఇవి మనకి ఆ రిపోర్ట్ ద్వారా వచ్చినటువంటి బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్. ఒక్కసారి తెలుగు మీడియం వాళ్ళు కూడా చదువుకోండి, దెన్
మనం ఆన్సర్కి వెళ్ళిపోదాము. ఈలోపు మీరు అందరూ కూడా కంపల్సరీగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వన్యప్రాణుల వలస జాతుల పరిరక్షణపై సమావేశానికి సంబంధించినటువంటి పార్టీల సమావేశం గురించి తప్పు సమాధానాన్ని కనుగొనండి. సిఎంఎస్ కాప్ 14 కింద మొట్టమొదటి ప్రపంచంలోని వలస జాతుల నివేదిక ప్రారంభించబడింది. సిఎంఎస్ క్రింద జాబితా చేయబడినటువంటి దాదాపు 44% వలస జాతులు జనాభా క్షీణతను చూపుతున్నాయి. సిఎంఎస్ కాప్ ప్రతి సంవత్సరం కలుస్తోంది, అంటే మీట్ అవుతుంది. సిఎంఎస్ జాబితాలో ఉన్నటువంటి జాతులలో 22% కంటే ఎక్కువ అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇదంతా కూడా మనకి డేటా. అయితే ఇప్పుడు దీంట్లో తప్పేంటి? ఎందుకంటే మనకు ఏమడుగుతున్నారు, తప్పు సమాధానం అడుగుతున్నారు. అంటే 3 స్టేట్మెంట్స్ కరెక్ట్, 1 మాత్రమే తప్పు. సిఎంఎస్ కాప్ 14 కింద ఫస్ట్ టైం ప్రపంచంలోని వలస జాతుల నివేదిక రిపోర్ట్ అనేది ఇచ్చారు, కరెక్ట్. అదేవిధంగా సిఎంఎస్ కింద జాబితా చేయబడినటువంటి దాదాపు 44 జాతులు మనకి జనాభా పాపులేషన్ డిక్లైన్ అనేది జరుగుతుంది, ఇది కూడా కరెక్టే. సిఎంఎస్ కాపు ప్రతి సంవత్సరం కలుస్తుంది అన్నాడు, ఇది తప్పు. ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి మీట్ అవుతుంది, రైట్. ఎవ్రీ 3 ఇయర్స్, 3 ఇయర్స్ కాబట్టి తప్పు. సో ఇదే మనకి ఇప్పుడు ఆన్సర్, రైట్. సిఎంఎస్ జాబితాలో ఉన్నటువంటి జాతుల్లో 22% కంటే ఎక్కువ అంతరించిపోయేటువంటి ప్రమాదంలో ఉన్నాయి అనేది కూడా కరెక్టే, రైట్. సో ఇది మనకి సిఎంఎస్ కాప్ 14కి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అనేది సరైనది ఏది అని అడుగుతున్నారు. వాటర్ ఈజ్ ఎ సెంట్రల్ సబ్జెక్ట్. నెక్స్ట్, రీసెంట్లీ పార్లమెంట్ పాస్డ్ ద వాటర్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 by amending Water Act of 1974. Currently, the Water Amendment Act 2024 will apply to Himachal Pradesh, Rajasthan and Union Territories. So, answer చేయండి అందరూ కూడా. 1, 2, 3లో A12, B23, C13, D123 దీంట్లో ఏది మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా, రైట్. సో అసలు ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చాము అని అంటేనే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉంది అని అంటే, వాటర్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ మనకి 2024 యాక్ట్ పాస్ అయింది, అందుకోసం అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది, రైట్. సో ఫస్ట్ వాటర్ ఈజ్ ఏ సెంట్రల్ సబ్జెక్ట్ అన్నాడు, కానీ ఇది స్టేట్ సబ్జెక్ట్. సో ఫస్ట్ స్టేట్మెంటే తప్పు, రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు అన్నప్పుడు మీకు ఏ క్యాన్సిల్ చేయొచ్చు, సి ఎలిమినేట్ అవుతుంది, డి ఎలిమినేట్ అవుతుంది, ఇంకా డైరెక్ట్గా 2, 3 రైట్ ఆన్సర్ అయిపోతుంది. అదొక్క పాయింట్, బేసిక్ పాయింట్ తెలిసినా కూడా మీరు ఆన్సర్ చేయవచ్చు. ఎగ్జామినేషన్లో అయితే ఇది 100% షూర్ అనుకోండి, ఇంకా మిగిలిన చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు, అట్లా టైం సేవ్ చేసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడైతే చూద్దాము. రీసెంట్లీ పార్లమెంట్ పాస్డ్ ద వాటర్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 by amending Water Act 1974, రైట్. Currently, the Water Amendment Act 2024 will apply to Himachal Pradesh, Rajasthan and Union Territories. అవును, ఎందుకంటే ఆ స్టేట్సే హిమాచల్ ప్రదేశ్ అండ్ రాజస్థాన్ అవే ఈ బిల్లు పాస్ చేయమని చెప్పేసి ఫస్ట్ పెట్టాయి కాబట్టి ప్రపోజల్, అందుకోసం అని చెప్పేసి ప్రజెంట్ అయితే ఆ వాటికి మాత్రమే ఇది అప్లై అవుతుంది, ఇది కూడా కరెక్టే. 2, 3 మాత్రమే కరెక్ట్, రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రామ్సార్ సైట్స్ ఇంక్లూడెడ్ రీసెంట్లీ? ఎందుకంటే మనకి ఫిబ్రవరిలో February 2nd వెట్లాండ్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. దాంట్లో భాగంగా వెట్లాండ్స్ 5 వెట్లాండ్స్ని యాడ్ చేస్తూ ఇండియా టోటల్గా మనకి 80 రామ్సార్ వెట్లాండ్స్ రికగ్నిషన్ పొందింది, రైట్. ఆన్సర్ చేయండి దీనికి ఈలోపు. అఘనాశిని యూస్చరీ, మగధికేరే కన్జర్వేషన్ రిజర్వ్, అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్, కరైవెట్టి బర్డ్ శాంక్చురీ, లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్. వీటిల్లో రీసెంట్గా రామ్సార్ సైట్స్లో యాడ్ అయినవి ఏంటి అని అడుగుతున్నాడు. 1, 2, 3 and 4, 2, 3, 4 and 5, 3, 4, 5, 1, 2, 3, 4 and 5, రైట్. రామ్సార్ అనేటువంటిది ఇరాన్లో ఉన్నటువంటి ఒక సిటీ, రైట్. మనకి ఈ వెట్లాండ్స్ని కన్జర్వ్ చేసుకోవడానికి వచ్చినటువంటి ఒక కన్వెన్షనే మనకి రామ్సార్ కన్వెన్షన్ అనేది. దాంట్లో ఇండియాలో మనకి 80, అంతకుముందు వరకు 75 ఉండేది, ఇప్పుడు కొత్తగా 5 యాడ్ అయ్యి 80 అయినాయి. అందులో మనకి హైయెస్ట్ తమిళనాడులో ఉన్నాయి. హైయెస్ట్ రామ్సార్ సైట్స్ ఏ స్టేట్లో ఉన్నాయి అంటే తమిళనాడులో ఉన్నాయి, రైట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, అఘనాశిని యూస్చరీ, మగధికేరే కన్జర్వేషన్ రిజర్వ్, అంకసముద్ర బర్డ్స్ కన్జర్వేషన్ రిజర్వ్, ఇవి 3 కూడా మనకి కర్ణాటకలో యాడ్ అయినాయి.
కరైవెట్టి బర్డ్ శాంక్చురీ, లాంగ్వుడ్ షోలా ఫారెస్ట్, ఇవి రెండు కూడా తమిళనాడులో యాడ్ అయినాయి. ఓవరాల్గా ఈ 5 ఈ ఇయర్ యాడ్ అయినటువంటి కొత్తవి కాబట్టి కంపల్సరీగా వీటి మీద క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఇచ్చి ఏది ఏ స్టేట్కి సంబంధించిందని అడగవచ్చు, లేదంటే ఇంకా ఎలాగైనా అడగవచ్చు, కానీ కంపల్సరీగా వీటి మీద క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఈ 5 మీకు గుర్తుండాల్సిందే, రైట్? సో మనకి D 1 2 3 4 and 5 అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కనుక్కోండి అని చెప్తున్నాడు. తమిళనాడు హ్యాస్ ద హైయెస్ట్ లెపర్డ్ పాపులేషన్ ఇన్ ద కంట్రీ. మనం చూసినట్టయితే ఈసారి మనకి లెపర్డ్ పాపులేషన్ అంటే లెపర్డ్ సెన్సస్ అనేది తీశారు. అదేవిధంగా మనకి స్నో లెపర్డ్ మంచు చరిత్రకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చింది. సో దాని మీద క్వశ్చన్ ఇది. తమిళనాడు హ్యాస్ ద హైయెస్ట్ లెపర్డ్ పాపులేషన్ ఇన్ ద కంట్రీ. దేశంలోనే తమిళనాడులో చిరుతపులులు ఎక్కువగా ఉన్నాయి. స్నో లెపర్డ్ డిక్లేర్డ్ యాజ్ ద స్టేట్ యానిమల్ ఆఫ్ ద లడాక్ అండ్ హిమాచల్ ప్రదేశ్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 హ్యాస్ అడాప్టెడ్ స్నో లెపర్డ్ యాజ్ ఇట్స్ మాస్కట్. లడాక్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్నో లెపర్డ్స్, రైట్? గుర్తుంది కదా, నేను ఇదివరకు చాలాసార్లు చెప్పినాను, మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి. ఫస్ట్ మీకు లెపర్డ్స్, స్నో లెపర్డ్స్ రెండు వేరు, తెలుసు కదా. లెపర్డ్స్, స్నో లెపర్డ్స్. లెపర్డ్స్కి సంబంధించినటువంటి వాటిలలో ఫస్ట్ మధ్యప్రదేశ్లో హైయెస్ట్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, తర్వాత తమిళనాడు. ఈ 4 గుర్తుపెట్టుకోండి, రైట్? అట్లీస్ట్ టాప్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు లెపర్డ్ పాపులేషన్ హైయెస్ట్ ఉన్నటువంటి స్టేట్స్. నెక్స్ట్ ఇవి మనకు ఓవరాల్గా 13,874 ఉన్నాయి, ఓకేనా? దీన్ని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, అండ్ NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కలిసి చేస్తారు ఈ సెన్సస్ అనేది ఎవ్రీ 4 yearsకి. తర్వాత స్నో లెపర్డ్స్ అనేది అన్ని మొట్టమొదటిసారిగా ఈసారి చూశారు. దాంట్లో భాగంగా మనకి హైయెస్ట్ లడాక్లో హైయెస్ట్ ఉన్నాయి, రైట్? 718 ఉన్నాయి, అందులో హైయెస్ట్ లడాక్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇదివరకు డిస్కస్ చేసినవి, ఒకసారి జస్ట్ రివైజ్ చేసుకోండి. అండ్ మనకి హిమాచల్ ప్రదేశ్కి అండ్ హిమాచల్ ప్రదేశ్ ఇంకొక స్టేట్ నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు, ఒకసారి చెక్ చేయండి. మనకి దానికి హిమాచల్ ప్రదేశ్కి స్టేట్ యానిమల్గా కూడా మనకి స్నో లెపర్డ్ని ఎంచుకున్నారు. అదేవిధంగా దేశాలలో అయితే కనుక కిర్గిస్తాన్కి, లడాక్ అండ్ హిమాచల్ ప్రదేశ్, రైట్? ఓకే. తర్వాత ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి కూడా జరిగినాయి. అవి 2024లో ఎక్కడ జరిగినాయి అంటే లడాక్లోనే జరిగినాయి వింటర్ గేమ్స్. దానికి మస్కట్గా కూడా స్నో లెపర్డ్, దాన్ని షీ లేదంటే షాన్ అని కూడా ఈ పేర్లతోటి పెట్టినారు. అది కూడా స్నో లెపర్డ్కి సంబంధించింది. ఇదంతా మనకి లెపర్డ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, రైట్? ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. తమిళనాడు హ్యాస్ ద హైయెస్ట్ లెపర్డ్ పాపులేషన్ అన్నాడు, కానీ మధ్యప్రదేశ్ అని చెప్పినాం కాబట్టి ఏ తప్పు, ఇన్కరెక్టే కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసినట్టే ఏ. కానీ మిగిలినవి కూడా చూద్దాము కరెక్టే కదా. స్నో లెపర్డ్ డిక్లేర్డ్ యాజ్ అ స్టేట్ యానిమల్ ఆఫ్ లడాక్ అండ్ హిమాచల్ ప్రదేశ్, కరెక్ట్, ఎస్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 అడాప్టెడ్ స్నో లెపర్డ్ యాజ్ ఇట్స్ మాస్కట్, అవును. లడాక్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్నో లెపర్డ్స్, కరెక్ట్, ఓకేనా? మనకి స్నో లెపర్డ్స్ గుర్తుపెట్టుకోవడానికి కూడా లూసా అని చెప్పిన గుర్తుందా? లడాక్, తర్వాత మనకి ఉత్తరాఖండ్, తర్వాత సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇవి ఈ స్నో లెపర్డ్స్ యొక్క ఫస్ట్ 4 స్టేట్స్, వాటి యొక్క నంబరింగ్ బేస్ చేసుకోండి, రైట్? ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్, క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కాన్ఫరెన్స్ 2024 హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? డైరెక్ట్ బేసిక్ ఫ్యాక్చువల్ క్వశ్చన్. క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కాన్ఫరెన్స్ అనేది మనకి 2024లో ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. దీనికోసం మనకి క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition అనేది కూడా ఒకటి ఉంది, రైట్? సో ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటున్నారు. సమర్కండ్ ఉజ్బెకిస్తాన్, నైరోబీ కెన్యా, న్యూఢిల్లీ ఇండియా, కంపాలా ఉగాండా, రైట్? సో ఇందాక చెప్పాను సమర్కండ్ ఉజ్బెకిస్తాన్లో మనకి ఏం జరిగింది అంటే CMS COP 14 సమర్కండ్ ఉజ్బెకిస్తాన్లో జరిగింది. నైరోబీ కెన్యా దీనికి ఆన్సర్.
గుర్తుపెట్టుకోండి. క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కాన్ఫరెన్స్ 2024 అనేది నైరోబీ కెన్యాలో జరిగింది. కంపాలా ఉగాండాలో మనకి 19th నామ్ సమ్మిట్ అనేది జరిగింది. రైట్, అదేవిధంగా G77 సమ్మిట్ కూడా జరిగింది. రైట్, ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్, హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఈసారి మామూలుగా భారతరత్న అనేది జనరల్లీ 3 మెంబర్స్కి ఇస్తారు, ప్రతి సంవత్సరం 3 ఇవ్వాలి. ఒక్కసారి 4 ఇచ్చారు 1999లో, అదొక ఎక్సెప్షన్. ఇంకా 2024 అనేది ఇంకా ఎక్సెప్షనల్గా 5 ఇచ్చారు. అందుకని చెప్పి భారతరత్న మీద క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పాము. అయితే భారతరత్న మీద యాజ్ సచ్ భారతరత్న గురించి అవార్డు గురించి ఇవ్వచ్చు, లేదంటే అవార్డు పొందిన వ్యక్తుల గురించి కూడా క్వశ్చన్స్ రావచ్చు. సో ఆ అవార్డు మీద ఇదివరకు మనం చాలాసార్లు క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం కాబట్టి ఇప్పుడు అవార్డు పొందినటువంటి వ్యక్తుల మీద ఒకసారి చూద్దాము. రైట్, ఓకే. సో ఫస్ట్, చౌదరి చరణ్ సింగ్ సర్వ్డ్ యాజ్ ద 5th Prime Minister of India and former Chief Minister of Uttar Pradesh. Pamalaparthi Venkata Narasimharao P.V. Narasimharao published Sahasrafan, a Hindi translation of the famous Telugu novel Veyi Padagalu. M.S. Swaminathan recognized with the Padma Shri, Padma Bhushan, Padma Vibhushan అని చెప్పేసి ఇచ్చారు. యాక్చువల్గా మనకి భారతరత్న 5 వచ్చింది 2024లో. వాళ్ళు ఎవరు అనంటే, ఒకటి కర్పూరి ఠాకూర్, బీహార్కి చెందినటువంటి మాజీ సీఎం ఈయన కర్పూరి ఠాకూర్. తర్వాత ఎల్కే అడ్వాణీ గారికి, లాల్ కృష్ణ అడ్వాణీ, బీజేపీకి చెందినటువంటి సీనియర్ లీడర్. అండ్ చరణ్ సింగ్, చౌదరి చరణ్ సింగ్, నెక్స్ట్ పివి నరసింహారావు, తర్వాత ఎంఎస్ స్వామినాథన్. ఈ 5 మనకి 2024కి సంబంధించి భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది. సో ఈ 5 సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. అందులో ఫస్ట్, చౌదరి చరణ్ సింగ్ సర్వ్డ్ యాజ్ ద 5th Prime Minister of India and former Chief Minister of Uttar Pradesh అంటున్నారు, కరెక్ట్. పామ్లపర్తి వెంకట నరసింహారావు పబ్లిష్డ్ సహస్రఫన్, మన వేయి పడగలు తెలుగులో ఉన్నటువంటి నవలని ఆయన హిందీలో సహస్రఫన్ పేరుతోటి అనువదించారు, అది కూడా కరెక్టే. అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇవే కాకుండా ఇంకా చాలా రావణ్ మెగసెసే అవార్డ్స్ ఇట్లాంటి అవార్డ్స్ కూడా వచ్చినాయి. రైట్, ఇవి కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా మనకి వీళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. 1, 2, 3 మనకి ఇలా ఎన్ని ప్రకటనలు సరైనవన్నా 3 కూడా కరెక్టే. సో 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, గర్ గో హోమ్ అండ్ రీయునైట్ పోర్టల్ ఈజ్ రిలేటెడ్ టు. గర్ అంటే గో హోమ్ అండ్ రీయునైట్ అనేటువంటి పోర్టల్ దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఎంపీ ల్యాడ్స్, సైన్స్ ఫర్ ఉమెన్, డిజీ రెడీ సర్టిఫికేషన్, రిస్టోరేషన్ అండ్ రిపాట్రియేషన్ ఆఫ్ చిల్డ్రన్. రైట్, ఇది కింద రావాల్సింది. గర్కి సంబంధించి, గర్ పోర్టల్కి సంబంధించింది ఏంటి? గో హోమ్ అండ్ రీయునైట్. దాంట్లో దాదాపు మీకు అర్థమవుతూ ఉంటుంది పేరు కనుక చూసినట్టయితే. రైట్ ఆన్సర్, రీస్టోరేషన్ అండ్ రిపాట్రియేషన్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లలకు సంబంధించినటువంటి అంశం. మరి మిగిలిన ఏంటో ఒకసారి చూద్దాం. ఎంపీ ల్యాడ్స్ అనేది దీనికి సంబంధించి మనకి ఈ సాక్షి అనేటువంటి ఒక పోర్టల్ వచ్చింది. ఈ సాక్షి పోర్టల్ యాప్, లేదంటే ఈ సాక్షి యాప్ ఎంపీ ల్యాడ్స్కి సంబంధించి. తర్వాత సైన్స్ ఫర్ ఉమెన్కి సంబంధించి స్వాతి పోర్టల్. రైట్, డిజీ రెడీ సర్టిఫికేషన్ కోసం సంబంధించి మనకి డిఆర్సి పోర్టల్, డిజీ రెడీ సర్టిఫికేషన్ పోర్టల్ అనేది కూడా తీసుకొచ్చారు. ఎంతవరకు స్టార్టప్స్ డిజిటల్గా రెడీగా ఉన్నాయి డిజీ రెడీ అనేటువంటిది. ఇంకా గ్రో ఇనిషియేటివ్ అనేది కూడా చూసాము మనము. రైట్, దేనికోసము అని అంటే ఇది ఎవరు తీసుకొచ్చారంటే నీతి ఆయోగ్, గ్రో అనేటువంటిది. రైట్, గ్రో అనేది మనకి రిస్టోరేషన్ ఆఫ్ దీని గురించి. ఓకేనా, రైట్. ఒకసారి ఇది విస్తరించండి గ్రో అనేది కామెంట్ చేయండి నాకు. ఒకసారి ఆల్రెడీ ఇద్దరికి డిస్కస్ చేసినాము, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. గ్రో అనేది గ్రీనింగ్, ఎస్, గ్రీనింగ్ అండ్ రిస్టోరేషన్కి సంబంధించినటువంటిది నీతి ఆయోగ్ తీసుకొచ్చింది. గ్రో పోర్టల్ అనేది నీతి ఆయోగ్. రైట్, ఈ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ గర్ అనేది దేనికి సంబంధించింది అంటే రిస్టోరేషన్ అండ్ రిపాట్రియేషన్ ఆఫ్ చిల్డ్రన్కి సంబంధించి, పిల్లల పునరుద్ధరణ మరియు స్వదేశానికి పంపడం, గర్ అనేటువంటి పోర్టల్. Next, recently the state of Tamil Nadu banned the sale of cotton candy due to the presence of which cancer causing agent in it. ఇది మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసినాము. తర్వాత ఏపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా వచ్చింది డైరెక్ట్ క్వశ్చన్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రానున్న ఎగ్జామ్స్లో కూడా మళ్ళీ రావచ్చు. తమిళనాడు రీసెంట్గా కాటన్ క్యాండీని బ్యాన్ చేసింది. దేనికోసం? కాటన్ క్యాండీ అంటే మనం పీచ్ మిఠాయి అంటాం కదా, అది
దేనికోసము అని అంటే ఇది దూది అని ఇచ్చారు కానీ పీచు మిఠాయి పిల్లలు తింటారు కదా, పింక్ కలర్లో కనిపిస్తుంది అలాంటిది, అది దాన్ని బ్యాన్ చేశారు. దాంట్లో ఒక క్యాన్సర్ కాజ్ చేసేటువంటి ఏజెంట్ ఉందని చెప్పేసి తమిళనాడులో బ్యాన్ చేశారు. ఆ తర్వాత మనకి రీసెంట్గా కర్ణాటక కూడా బ్యాన్ చేసింది, హిమాచల్ ప్రదేశ్ బ్యాన్ చేశారు. అట్లా ఇంకా కొన్ని స్టేట్స్, గోవా, ఇవన్నీ కూడా లైన్లో ఉన్నాయి. ఫస్ట్ అయితే తమిళనాడు మనకి అప్పుడు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసినాము. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ అడిగారు ఆల్రెడీ. అరిస్టోలోకిక్ యాసిడ్స్ బెంజిడోన్ 1,3-బ్యూటాడైన్ రోడమైన్ బి అని చెప్పేసి ఆన్సర్ రోడమైన్ బి, రైట్, రోడమైన్ బి. నెక్స్ట్ అంశానికి వెళ్ళడానికంటే ముందు తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ మనకి 999కే 6 months వ్యాలిడిటీతో అవైలబుల్గా ఉన్నాయి. తెలంగాణ టెట్ పేపర్ 1కి సంబంధించినటువంటి మనకి క్లాసెస్ అన్నీ కూడా 6 months వ్యాలిడిటీతో 1299కి అవైలబుల్గా ఉన్నాయి. టెట్ పేపర్ 1కి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ అన్ని షాప్స్లో ఉంటాయి. అదేవిధంగా www.sonlinebooks.comలో లభిస్తాయి. అండ్ డిఎస్ ఎడ్జికి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. టీఎస్ స్పెషల్ డిఎస్ 6 books ప్యాకేజ్, అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి బుక్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఆఫర్ చేస్తుంది, ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు బుక్స్లో లభిస్తుంది, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దయానంద సరస్వతి? మనకి దయానంద సరస్వతి 200 బర్త్ యానివర్సరీ సందర్భంగా, 200th బర్త్ యానివర్సరీ సందర్భంగా ఆయన వార్తల్లోకి వచ్చారు కాబట్టి ఆయన మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాను. అండ్ గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో వచ్చింది కూడా, రానున్న ఎగ్జామ్స్లో కూడా రావచ్చు, రైట్. ఆయన సంబంధించినటువంటి అంశాలలో కానిది ఏంటి అని అడుగుతున్నాడు. గో బ్యాక్ టు వేదాస్, శుద్ధి మూమెంట్, అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, ఆర్య సమాజ్. ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా, రైట్. క్రింది వాటిలో దయానంద సరస్వతికి సంబంధం లేనిది ఏంటి? వేదాలకి గో బ్యాక్ టు వేదాస్, శుద్ధి మూమెంట్, అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, ఆర్య సమాజ్. సో మీకు అసలు దయానంద సరస్వతి అనగానే గుర్తు రావాల్సినటువంటి మొట్టమొదటి అంశమే ఆర్య సమాజ్. 1875లో ఆర్య సమాజ్ స్థాపించారు. సో ఇది సంబంధం ఉంది, లేనిదా అని అడుగుతున్నారు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. అదేవిధంగా శుద్ధి మూమెంట్ అని చెప్పేసి ఎవరైతే వేరే రిలీజన్ మార్చుకున్నారో మళ్ళీ వాళ్ళని కమ్ బ్యాక్ అని చెప్పేసి శుద్ధి మూమెంట్ దాంతో తీసుకొచ్చారు. అదేవిధంగా గో బ్యాక్ టు వేదాస్, వేదాల యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ గో బ్యాక్ టు వేదాస్ అనేటువంటిది కూడా చెప్పారు, రైట్. ఈ మూడు కూడా ఆయన సంబంధం ఉంది. కుల నిర్మూలన అంటే అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేది మనకి అంబేద్కర్ గారు చెప్పేటువంటి అంశం ఎక్కువగా. ఇది ఈయనకు సంబంధించింది కాదు, అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేది అంబేద్కర్కి సంబంధించింది. సో ఈ మూడు ఈయనకు సంబంధించినవే కాబట్టి మనకి సి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. దయానంద సరస్వతి గురించి ఇంకా చెప్పాలంటే మనకి డిఏవి స్కూల్స్ అనేవి ఇప్పటికీ కూడా ఉన్నాయి. దయానంద ఆంగ్లో వేదిక్ స్కూల్స్ అనేవి కూడా ఆయనకు సంబంధించినవే. తర్వాత మనకి యాక్చువల్గా మేజర్గా ఆర్య సమాజకు సంబంధించినటువంటి అంశం బాగా గుర్తుపెట్టుకోవాలి ఈయనకు సంబంధించి. ఇంకా కొన్ని బుక్స్ రాశారు, ఇంపార్టెంట్ బుక్స్, సత్యార్థ ప్రకాష్ అట్లాంటివి, అవి కూడా ఇంపార్టెంట్, రైట్. ఇవి దయానంద సరస్వతి గారి గురించి. నెక్స్ట్, ఏ న్యూ క్యాంపస్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ హ్యాస్ బీన్ సెటప్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేశారు? అన్నమయ్య డిస్ట్రిక్ట్, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, విశాఖపట్నం, రైట్. ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా, దాదాపు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఆన్సర్ శ్రీ సత్యసాయి జిల్లాలోని మనకి గోరంట్ల మండలము, పాలసముద్రము, గోరంట్ల పాలసముద్రంలో ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ అనేటువంటి కొత్త క్యాంపస్ని ఏర్పాటు చేశారు. ఇది రెవెన్యూ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ వాళ్ళకి మనకి ఎట్లయితే ముసోరిలో లబస్నా అంటాం, ఎల్బిఎస్ఎస్ లాల్ బహదూర్ శాస్త్రి గారి అకాడమీ ఉంటుంది, అట్లా అదేవిధంగా ఐపీఎస్లకి అయితే హైదరాబాద్లో ఉంది మనకి. నెక్స్ట్ ఐఆర్ఎస్ వాళ్ళకి ఈ కొత్త క్యాంపస్ అనమాట. ఐఆర్ఎస్ వాళ్ళకి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ అనేటువంటి కొత్త క్యాంపస్ ఏర్పాటు చేశారు. ఎక్కడ? శ్రీ సత్యసాయి జిల్లా, గోరట్ల మండలం, పాలసముద్రంలో. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్, ఈ క్రింది తెలంగాణ అంశాల్లో సరైన వాక్యాలని గుర్తించండి.
రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అందజేసేటువంటి నంది పురస్కారాలను ఇకపై ప్రజాయుద్ధం గద్దర్ పేరుతో ఇవ్వనున్నారు. రైట్. తెలంగాణలో రెండవ అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జరుగుతుంది. ఒకటి మాత్రమే, రెండు సరైనవి, పైవేవి కాదు. ఇది అందరికీ తెలిసి ఆన్సర్ చేసేయండి. తెలంగాణకు సంబంధించినటువంటి సరైన వాక్యాలు అంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారాలని గద్దర్ పేరు మీద ఇవ్వాలని నిర్ణయించుకుంది అనేది కరెక్టే. అదేవిధంగా మనకి నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జరుగుతుంది. ఇది కూడా కరెక్టే. మనకి మొట్టమొదటిసారి అతిపెద్ద గిరిజన జాతరనేమో మేడారం జాతర, అది కూడా ఫిబ్రవరిలోనే జరిగింది. రైట్. అదేమో ములుగు జిల్లా, అది కూడా ఇంపార్టెంట్. సో రెండు మనకి కరెక్ట్ ఆన్సర్. రీసెంట్లీ విత్ విచ్ కంట్రీ ఇండియా కమెమరేటెడ్ ద 75th యానివర్సరీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ దేర్ డిప్లొమాటిక్ రిలేషన్స్? ఇటీవల ఏ దేశంతో భారతదేశం తమ దౌత్య సంబంధాలను స్థాపించి 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది? ఫ్రాన్స్, గ్రీస్, ఇరాన్, ఇండోనేషియా. కంట్రీస్ మనకి వివిధ కారణాల వల్ల వార్తల్లోకి వస్తాయి. అట్లాంటి వాటప్పుడు ఎగ్జామ్స్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఇండోనేషియా. ఇండియా ఇండోనేషియా మధ్య 75 సంవత్సరాల దౌత్య సంబంధాలు ఉన్న సందర్భంగా మనకి డిప్లొమాటిక్ రిలేషన్ సంబంధించి 75th యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకుంది ఇండియా ఇండోనేషియా. ఇండోనేషియాకి సంబంధించి మనం ఈ మధ్య చాలా అంశాలు చూసాము. జోకో విడోడో ప్లేస్లో మనకి ప్రబోవో సుబియాంటో అనే అతను ఎన్నికయ్యారు. ప్రబోవో సుబియాంటో. తర్వాత ఒకే రోజు అత్యధిక మొత్తంలో ఎలక్షన్స్, సింగిల్ డేలో లార్జెస్ట్ ఎలక్షన్స్ జరిగినటువంటిది కూడా మనకి ఇండోనేషియాలో చూసాము. తర్వాత ఇండోనేషియాలో భూకంపాలతో చూసాము. రైట్. అగ్నిపర్వతాలు వచ్చే చూసాము. ఇట్లా ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇండోనేషియాకి సంబంధించి. దాని యొక్క క్యాపిటల్ వచ్చేసి జకార్తా, దానికి కొత్త క్యాపిటల్ మనకి నుసాంతరా కూడా రానుంది. ఇట్లా ఇవన్నీ కూడా ఇండోనేషియాకి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నీ గుర్తు చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రాన్స్ కూడా మనకి వార్తల్లోనే ఉంది. ఎందుకంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ గారు మనకి 2024 రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా విచ్చేశారు. అదేవిధంగా గ్రీస్ పిఎం కూడా మనకి ఏంటి అనంటే స్టేట్ విజిట్స్ ఉంటాయి కదా వాళ్ళకి, ప్రైమ్ మినిస్టర్స్కి కొన్ని కంట్రీస్ విజిట్స్ స్టేట్ విజిట్ కింద కూడా ఆయన కూడా ఇండియాకి వచ్చారు. కిరియాకోస్ మిస్టోటాకిస్ గ్రీస్ ఆయన కూడా వచ్చారు. సో అందుకని చెప్పేసి ఇంకా ఇరాన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా మనము ఈ మధ్యకాలంలో చూసాము. ఒకసారి ఏమన్నా గుర్తుంటే కనుక నాకు ఒకసారి కమెంట్ చేయండి. రైట్. నెక్స్ట్, రీసెంట్లీ విచ్ పర్సన్ స్టాచ్యూ వాజ్ అన్వెయిల్డ్ ఇన్ ఢాకా, బంగ్లాదేశ్? ఇది మనం ఇదివరకు డిస్కస్ చేసిందే. సంత్ రవిదాస్, తిరోత్ సింగ్, వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే, రాజ్కుమారి అమృత్ కౌర్. దీంట్లో మనకి ఎవరి యొక్క స్టాచ్యూ అనేది ఢాకా బంగ్లాదేశ్లో ఫిబ్రవరిలో ఆవిష్కరించారు? సంత్ రవిదాస్, తిరోత్ సింగ్, వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే, రాజ్కుమారి అమృత్ కౌర్. రైట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ తిరోత్ సింగ్. తిరోత్ సింగ్ అనే అతను కాశీ ఫ్రీడమ్ ఫైటర్, కాశీ తిరోత్ సింగ్. ఈయనది మనకి ఢాకా బంగ్లాదేశ్లో ఈయన విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది. అయితే సంత్ రవిదాస్ గారు కూడా మనకి వార్తల్లో ఉన్నారు ఫిబ్రవరి మాసంలోనే. ఆయన 647వ బర్త్ యానివర్సరీ సందర్భంగా వారణాసిలో సంత్ రవిదాస్ విగ్రహాన్ని స్థాపించారు. రైట్. తర్వాత వసుదేవ్ బల్వంత్ ఫాడ్కే, రాజ్కుమార్ అమృత్ కౌర్ వీళ్ళిద్దరూ కూడా ఫిబ్రవరిలో వాళ్ళ యొక్క డెత్ యానివర్సరీస్ ఉండడం వల్ల వీళ్ళు కూడా మనకి వార్తల్లో వచ్చారు. వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే మనకి మొట్టమొదటి రెవల్యూషనరీగా చెప్తాము. రైట్. అదేవిధంగా రాజ్కుమారి అమృత్ కౌర్ మనకి క్విట్ ఇండియా మూమెంట్లో, తర్వాత సాల్ట్ మార్చ్లో వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇండిపెండెంట్ ఇండియాలో మనకి హెల్త్ మినిస్టర్గా కూడా ఉన్నారు. రైట్. ఇదంతా కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. రైట్. ఇవి ఫిబ్రవరికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవే కాక ఇంకా చాలా అంశాలు కూడా ఉన్నాయి. అవన్నీ మనం ప్రతిరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నవే. ఒక్కసారి ఇవన్నీ కూడా అంటే మీకు ప్రతిసారి కూడా ఒక చెక్ పాయింట్స్ అనేది ఉండాలి. మనకి ఎంత చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఎంత గుర్తుంటుంది అనేది. అందుకోసం అని చెప్పేసి ఇట్లా మళ్ళీ ఒకసారి రివిజన్స్ అనేవి లేదంటే ఈ క్వశ్చన్స్ అనేటువంటివి చేస్తున్నాము. కంపల్సరీగా చెక్ చేసుకోండి. అండ్ ఇవే కాకుండా ఇంకా ఫిబ్రవరి మంత్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి అంతా కూడా రివైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి.
రైట్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్స్ అడ్డా ప్రతిరోజు ఈవినింగ్ 6 o'clockకి మన కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. రైట్. ఇది ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి క్లాస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ లెర్నింగ్.